ఉగాది తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రంజాన్ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. చాలా మంది ఆస్ట్రాలజర్స్ కూడా జ్యోతిష్యాలు చెప్తూ ఉన్నారు. ఇందులో వాస్తవం ఎంత అంటే అంటే ఏం చెప్తారు? యాక్చువల్‌గా నా దగ్గర ఒక 3 మూల గ్రంథాలున్నాయండి. హ్మ్. ఈవెన్ బైబిల్‌లో కూడా అనేక రకాల యాకోబు రాసినటువంటి సూత్రాల్లో జ్యోతిష్య సంబంధమైన అంశాలు కొన్ని ఇచ్చారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చంద్రుడిని చూసే చేసుకుంటారు. అవును. పాకిస్తాన్ రంజాన్ కూడా చంద్రోదయాన్ని బట్టి చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో ఇజ్రాయిల్‌లో ఒక రక్తవర్ణముతో కూడినటువంటి ఒక ఆవు దూడ పుట్టిందని, ఇంకా మీ దృష్టికి మీడియా దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. హ్మ్. ఆ గతంలో అలా వచ్చి పుట్టినప్పుడు ఇజ్రాయెల్‌పై దాడులు జరిగాయని, మళ్ళీ అది పుట్టిన తర్వాతే మళ్ళీ మొదలైందని, సో వాళ్ళ కాలజ్ఞానం, వాళ్ళ మత గ్రంథాలు నిన్న సైట్‌లో ఇక్కడ చూశాను నేను. హ్మ్. ఇక్కడ చాలామందికి జ్యోతిష్యులకు గానీ, పబ్లిక్ గానీ ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది గానీ అందులో ఏముంటాయో చూడరండి. అవును. హ్మ్. ఫిబ్రవరి నెల పర్టిక్యులర్‌గా మనం అబ్జర్వ్ చేస్తే 4 శనివారాలు, 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు అన్ని 4 ఈక్వల్‌గా వచ్చినాయి. హ్మ్. అలా ఈక్వల్‌గా వచ్చినటువంటి మాసాల్లో అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, వైరస్సులు, హ్మ్. అనారోగ్య తీవ్రతలు, ఫుడ్ పాయిజన్ సంబంధించిన అంశాలు ఇవన్నీ బయటకొస్తాయి. లాస్ట్ మంత్ ఎన్ని సంఘటనలు జరిగాయి? కానీ లాస్ట్ మంత్‌లో ఎక్కడ అకాల వర్షాలు పడలే నాకు తెలిసి. అకాల వర్షాలు పడి పంటలకు మామిడి పంటలకు నష్టం జరిగే సందర్భాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి ఏది ఫిబ్రవరిలో. ఫిబ్రవరిలో. మేబీ కొన్ని ప్రాంతాల్లో పడుండొచ్చు. హ్మ్. అంటే ఇక్కడ ప్రపంచంలో ఏ సంఘటనలు జరిగినా కూడా గ్రహణాలు, గ్రహణాల మధ్య జరుగుతాయి. హ్మ్. ఇప్పుడు జెలెన్స్కీ అమెరికా నుంచి ఒకతను మన భారతదేశానికి వచ్చి పర్యటన చేసి వెళ్ళాడు. అవును. ఆ హ్మ్. పేరు ఐడియా రావట్లేదు నాకు. అవును. హ్మ్. అతను వెళ్ళిన మూడో రోజు పాకిస్తాన్‌లో మన హిందువులపై దాడులు జరిగాయి. హ్మ్. గుర్తుందా మీకు? అవును. హ్మ్. అట్లాగే ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారని చెప్పేసి ట్రంప్ గనక ఏవో కొన్ని సీక్రెట్ ఫైల్స్, ఎప్‌స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఫైల్స్ తీసుకొస్తే చివరికి దాని ప్రభావం అతని మీదే పడే అవకాశం ఉంది. హ్మ్. అట్లాగే దాని ప్రభావం భారతదేశ, ఇండియా ఉన్నటువంటి గవర్నమెంట్ ఇతర మినిస్టర్లు కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గ్రహణం ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రభావితం చూపుతుందో ఆ ప్రాంతంలో ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి ఇక్కడ ఒక గ్రహణమైన తర్వాత దాని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఉంటుంది. సో, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తుందా? రాదా? 100% ఉద్రిక్త వాతావరణాలు ఉంటాయి. హ్మ్. యుద్ధం జరగదు కానీ సో, మళ్ళీ సైనికుల దాడులు, పురుగొల్పే సైనికుల అంశాలు. కవ్వింపు చర్యలు హ్మ్. జరిగే అవకాశం అయితే ఉంది. ఉత్తర భారతంలో సైనిక చర్యలు ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.